నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్కి స్వాగతం. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎన్నలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఆయన విగ్రహానికి నల్లపరెడ్డి అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి 38వ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా నల్లపరెడ్డి అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి మనవడు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా నల్లపరెడ్డి అభిమానులు ఆయనకు నివాళులు అర్పించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకే అంకితమయ్యారని తెలిపారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యను పరిష్కరించే విధంగా చూసేవారని తెలిపారు. నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లపరెడ్డి సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నలుగురు అన్నదమ్ములు 4 స్తంభాల వలె ఉండి ప్రజా సమస్యలను తీర్చేవారని అన్నారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళదామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కోటమ్మ గుడి కాలనీలోని వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా ఘన నివాళి అర్పించడం జరిగింది. నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఏ రోజు పదవుల కోసం ఆయన పాటుపడలేదు. ప్రజాసేవ పని ఆయన ఇప్పుడు పేదలకు అండగా నిలబడే వ్యక్తి. ఏ సమస్య ఇంటికి వెళ్ళి చెప్పినా మధ్యస్థాలు, భార్య భర్తల గొడవలైనా లేదా ఇంకిన సమస్య ఉన్నా అన్నీ పరిష్కరించే వ్యక్తి అయినా. నలుగురు అన్నదమ్ముళ్ళు చాలా అన్యోన్యం ఉన్నవాళ్ళు. స్థానికంగా గోపాల్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు రాజకీయం చూస్తుంటే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు రాజకీయం ఒకటి చేసేవారు. నలుగురు అన్నదమ్ముళ్ళు 4 స్తంభాలాగా ఈ ప్రాంత ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండేవారు. వాళ్ళు చూపిన మార్గంలో మేమందరం కూడా నడుస్తూ ఈ రోజుకి మా వంతు ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. మా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన రాలేకపోయారు. ఈరోజు ఆయన పిలుపు మేరకు ఇంతమంది హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ శ్రీ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి 38వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన ఆయన అభిమానులకి, ఇక్కడికి విచ్చేసిన నల్లపరెడ్డి కుటుంబ సభ్యులకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా పెద్దాయన గురించి, నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారి గురించి మా చిన్నప్పటి నుంచి మేము కథలుగా వింటున్నాము. ఆ రోజుల్లో నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా కూడా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రాజకీయాలు చూస్తూ ఉంటే ఇక కోటలో ఆ అన్నదమ్ముల తరఫున వీళ్ళందరూ ఒకటిగా ఉండి మన నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి చుట్టుపక్కల ఉండే తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషకరంగా ఉన్నాయి ఆ రోజులు. మా పెద్దలంతా చెప్పేవారు, ఏ సమస్య వచ్చినా కూడా పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన చక్కని చెప్పి ఏ కేసు అవి ఇవి లేకుండా సామరస్యంగా ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి ఒక మాటే శాసనంగా నిలబెట్టుకున్న రోజులు అవి. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయంటే ఇక్కడ మనం చెప్పడం కూడా కష్టమే. అలాంటి పెద్ద ఆయన ఆ రోజుల్లో తుఫాను వస్తే తీర ప్రాంత ప్రజలందరూ అతలాకుతలం అవుతున్నప్పుడు అందరినీ ఆయన ఇంటి దగ్గర తీసుకొని వచ్చి కొన్ని రోజుల పాటు, వారాల పాటు ఉచితంగా భోజన వసతి కల్పించి వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించిన ఘనత మన నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి గారిది, ఆ కుటుంబ సభ్యులందరిది. అలాగే ఆ అన్నదమ్ముల వారసులుగా ఈ రోజున్న ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వినోద్ కుమార్ రెడ్డి గారు కానీ, అలాగే మిగతా సోదరులందరూ కూడా ఒక తాటి మీద ఉంటూ ఆ కుటుంబ పరువు ప్రతిష్టల్ని ఇంకా ఖ్యాతిగరించేలా చేయాలని చెప్పి కోరుకుంటూ, మన ఇలా కుటుంబ సభ్యుల ఆరోగ్యాలన్నీ కూడా కోటమ్మ తల్లి దయ వల్ల చాలా నిండుగా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు సైతంతో
వాళ్ళందరూ వర్తిల్లాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 80 దశకంలో నల్లపరెడ్డి గోపాల్ గారు చేసిన సేవలు ఈ ప్రాంతంలో చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. 1984లో తుఫాను వరదల్లో ఈ ప్రాంతం అంతా మునిగిపోయి ప్రజలు అల్లాడుతుంటే ఆనాడు నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారు, అదేవిధంగా అనాథములు నల్లపరెడ్డి శాస్త్రిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, నల్లపరెడ్డి సుబ్బారెడ్డి అందరూ కలిసి ఈ ప్రాంతంలో పర్యటించి అందరూ కూడా గుర్ర బండల్లో, ఎద్దుల బండల్లో, పొలంలో ఈ మన ఓడకి తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలోనే కొన్ని వేల మందిని ఆశ్రయం కల్పించి వాళ్ళందరికీ భోజనాలు, వాళ్ళకి కావాల్సిన పుట్టాలు అన్ని కూడా కల్పించారు. ఆనాడు వరదలో బియ్యం కొట్టు వస్తే ఈరోజు ఉన్న బియ్యం లోడాన్ని నల్లపరెడ్డి గోపాల్ గారు పగలగొట్టి ఆ బియ్యాన్ని తరలించి ప్రజలకు వరదల దగ్గర మొహమ్మడి వరకు వాళ్ళకి అన్నాలను పెట్టి వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కాపాడారు. ఆనాడు ఆయన ముందు కొంతమంది వెళ్ళి పోలీసు కంప్లైంట్ చేశారు, ఈ విధంగా దౌర్జన్యంగా బియ్యం కూడా పగలగొట్టారని చెప్తే ఆయన ఎక్కడ ఆయన భయపడలేదు. నేరుగా వెళ్ళి ఆయన ఆస్తులన్నీ ఆనాడు 1,40,000 రూపాయలని ఆ రోజు అధికారులు కట్టి ఆ కేసు లేకుండా మార్పు చేశాడు. ఎందుకంటే ప్రజల కోసం ఏ త్యాగానికైనా ఆనాడు పెద్దలు ఎన్నడే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ ఉన్నాయన్నా, గుడి పాఠశాలలు ఉన్నాయన్నా, ఈరోజు కోర్టులు ఉన్నాయన్నా, ఈ ప్రాంతంలో బ్రిడ్జిలు ఉన్న రోడ్లు ఉన్నా కూడా ఆ రోజు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, గోపాలరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు నలుగురు అనాథములు కూర్చొని చర్చించుకొని ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుందని చెప్పి ఆ రోజు మనం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేశారు. ఆనాడు చేసిన అభివృద్ధి ఈనాడు మనం అందరం కూడా అనుభవిస్తున్నాం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి కాలువగట్టు కాలనీలో దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి అభిమానుల సమక్షంలో గోపాల్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం నల్లపరెడ్డి గోపాల్ రెడ్డితో పాటు నల్లపరెడ్డి కుటుంబ సభ్యులు ఈ ప్రాంతానికి అందించిన సేవల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు, పెద్ద ఆయన అని చెప్పి పిలువబడే శ్రీ నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారి 38వ వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా విచ్చేసినటువంటి నాయకులకు, విచ్చేసిన ప్రతి ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారి పేరంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా కూడా పరిచయం లేని వ్యక్తి. ఎన్నటికీ కూడా చరిత్ర నుండి చెరగని పేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటికి జీవం ఇల్లాలైతే నల్లపరెడ్డి కుటుంబానికి పెద్ద దిక్కుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నంత కాలం కూడా అనుక్షణం వాళ్ళ అన్నదమ్ములు రాజకీయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు లేని లోటుని ఇక్కడ దగ్గరుండి ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా నల్లపరెడ్ల తరఫున ఇక్కడ నిలబడి ఎంతోమంది జీవితాలకు, ఎంతోమంది అభాగ్యులకు, అనాథలకు ఆశ్రయం ఇచ్చి తన మధ్యస్థాల ద్వారా ఎన్నో జీవితాలను నిలబెట్టిన వ్యక్తి నల్లపరెడ్డి గోపాల్రెడ్డి గారు. ఈరోజు పార్టీలకు అతీతంగా మన జగన్మోహన్ అన్న పిలుపు మేరకు ఇక్కడ మనకు తెలియకుండానే ఇంతమంది విచ్చేశారంటే దానికి మూల కారణం ఆనాడు ఆయన చేసినటువంటి సేవా గుణం. ప్రతి క్షణం కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ముఖ్యంగా ఆయన తప్పించిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఈనాడు ఇంతమంది రావడం జరిగింది. ఒక మన జగన్మోహన్ అన్న ఊళ్ళో లేని కారణంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దానికి మరోసారి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దివంగత నేత నల్లపరెడ్డి గోపాల్రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని పలువురు టీడీపీ నాయకులు నల్లపరెడ్డి కుటుంబ అభిమానుల సమక్షంలో
నల్లపురెడ్డి గోపాల్ రెడ్డికి ఘన నివాళి అర్పించారు. కోట పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ అందించారు. 1980-90 దశకంలో నల్లపురెడ్డి కుటుంబీకులు కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నల్లపురెడ్డి కుటుంబీకులు వేసిన అభివృద్ధి సంక్షేమ బాటని నేటికి అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నల్లపురెడ్డి కుటుంబీకులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆదర్శంగా ఉండాలని తెలియజేశారు. ఈ 39వ వార్డు సందర్భంగా ముఖ్యంగా మన గూడూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలి. వాళ్ళ కుటుంబం 83లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని పెట్టిన తర్వాత గూడూరు నియోజకవర్గంలో 3 సింహాలు గూడూరు నియోజకవర్గాన్ని శాసించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర చరిత్రని తిరగరాసినటువంటి వ్యక్తి. ఆయనకి అసెంబ్లీ టైగర్ అనే పేరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అన్నదమ్ములు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, గోపాల్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఎప్పుడూ ఐక్యంగానే వాళ్ళ కుటుంబం ఉండింది. నల్లపురెడ్డి కుటుంబం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక చర్చ సృష్టించినటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో వచ్చినటువంటి వారే ఈ తీగలంతా. చెట్టు వాళ్ళు అయితే తీగలు మేము. మా నాన్నలో కాడి నుంచి నల్లపురెడ్డి కుటుంబాలకి ఎంతో మేము రుణపడి ఉన్నాం. ఈరోజు కోట మండలంలో వాళ్ళు ఉన్నారంటే జన్మించినప్పటికీ ఎంతో ఈ నియోజకవర్గం రుణపడి ఉంది వాళ్ళకి. ప్రతి పంచాయతీలోని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, మైనార్టీలు యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు కోస్టల్ ఏరియాలో ఎత్తుకుంటే వాళ్ళు సిద్ధవరం బ్రిడ్జిని శ్రీనివాసరెడ్డి గారు నిర్మించడం జరిగింది. కర్లపూడి బ్రిడ్జిని శ్రీనివాసరెడ్డి గారు దాన్ని కట్టించడం జరిగింది. ఆ రోజు రామారావు గారు గెలిచినప్పటికీ పేదలకి ఇల్లు కట్టించడంలో కీలక పాత్ర పోషించినటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, గోపాల్ రెడ్డి కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఆయన శ్రీనివాసరెడ్డి గారిని ఎన్నో అభ్యున్నతమైనటువంటి పదవుల్లో సేకరించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. చంద్రశేఖర్ రెడ్డి గారు కోటలో చేరి ఆయన చైర్మన్గా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా ఆయన ఇవ్వడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి పేద పరిహీన వర్గాలకు ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు. అయితే వారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నారంటే వాళ్ళలో మా కుటుంబం కూడా ఒకటి ఉంది. అలాగనే ప్రతి కుటుంబం వాళ్ళు ఆ రోజు 84లో తుఫాను వచ్చినప్పుడు కనీసం 10 రోజులు తుఫాన్లో పేదలు పల్లెల్లో నీళ్ళు వచ్చి తుఫాను కొట్టి స్ప్రెడ్ అయితే చాలామంది చనిపోయినటువంటి దశలో నల్లపురెడ్డి గోపాల్ రెడ్డి గారు మా కర్లపూడి గ్రామానికి వచ్చి ఆయన పులుసన్న ప్యాకెట్లు తీసుకొచ్చి, అప్పుడు పిల్లకాలంగా మాకు 7 సంవత్సరాలు, అప్పుడు వచ్చి మాకు పులుసన్న ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం తెప్ప వేసుకుని వచ్చి మీకేం భయం లేదని దుప్పట్లు, పాల ప్యాకెట్లు, పాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళ నల్లపురెడ్డి కుటుంబం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్టీ రామారావును కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఆవుల జనార్దన్, యమున, వర్ష, చిరంజీవి, రితిక్ష ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉభయదాతల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కృష్ణయ్య, ఆలయ పూజారి కోసన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లో కలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం గత 4 సంవత్సరాల ఒక్క మాసం నుంచి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టాలన్నా కూడా అదృష్టం కావాలి. ఎందుకనంటే మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా తృప్తి ఉండదు. ఇంకా రాలేదే, ఇంకా 100 కోట్లు రాలేదు అనుకునే ఆలోచనలు మనవి. అదే భోజనం పెట్టామనుకోండి, అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది దొరకదు అన్నమాట. అందువల్ల ఆకలైన వారికి ఇట్లాంటి దేవాలయాల్లో గ్రామ శక్తులు, గ్రామ దేవతల యొక్క దేవాలయాల్లో కావచ్చు, ఇంకా ఏ దేవాలయాలైనా అన్నప్రసాదానికి మించింది ఈ ప్రపంచంలో ఏదన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి తోడ్పాటు అందజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందమైన జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈనాటి దాతలు ఎంకనపాలెం వాస్తవులైనటువంటి ఆవుల జనార్దన్ గారు, వాళ్ళ శ్రీమతి యమున గారు, వాళ్ళ అబ్బాయి కృష్ణవంశీ గారు, వాళ్ళ శ్రీమతి వర్ష గారు, వాళ్ళ పాప చిరంజీవి రితిక్ష, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదంలో పాల్గొన్నారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని. తిరుమల లడ్డు నెయ్యి కల్తీలో రాజకీయాలు వాడివేడిగా రగులుతున్నాయి. సిట్ 234 కోట్లు అవినీతి జరిగిందని తెలపడంతో గత ప్రభుత్వం వైసీపీ నాయకులు తిరుమలకు నడిచి వెళ్లి గుండు కొట్టించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవాలని సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం సవాల్ చేశారు. అనంతరం అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరమైన రాద్ధాంతాలతో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను రోడ్డుకు లాగుతున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని ఆయన కౌంటర్ వేశారు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అధికారంలో ఉన్నవాళ్ళు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు పరిశీలన చేయాలి, పరీక్ష చేయాలి, నిజ నిర్ధారణ కమిటీతో నిజ నిర్ధారణ చేయాలి. నిర్ధారించుకున్న తర్వాత ఆ నిర్ధారణ రిపోర్టులు తేవాలి. ఆ రిపోర్టులు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడే ఏ వస్తువైనా ఇది కల్తీదని కానీ, ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హిందువుల యొక్క ఆ స్వామివారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు కూడా మాట్లాడకూడదు. సంస్కారవంతులు, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు. వీళ్ళిద్దరికీ సంస్కారం లేదు, బుద్ధి లేదు. కాబట్టి ఏమీ తెలియకుండా గుడ్డగాల్చి పైనేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి యొక్క ప్రభావాన్ని తగ్గించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రజల్లో పరిచయం చేయాలని మరి వారి మీద నిందలు వేస్తూ ఈ కార్యక్రమాన్ని అప్పుడే ప్రస్తుతం చెప్పడం. మరి ఈ విధమైన అలవాటు పడిపోయారు వాళ్ళు. ఎస్సీల ఓట్లతో గద్దెనెక్కి ఎస్సీలను హింసించేది ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి ఆనవాయితీ అయిపోయింది. ఏది ఏమైనా ఎంతో పవిత్రంగా తినే లడ్డుని కల్తీ నెయ్యితో చేయించి దాని యొక్క పవిత్రతని అప్రతిష్ట పాలు చేశారంటే వీళ్ళకి నిజంగా కూడా దేవుడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆయనకు అంత మోసం చేశారే అని ఆయనే దీన్ని సిట్ వేయించారు, ఆయనే దీన్ని బయట పెట్టాడు. అస్కామ్ అంత పెద్ద పదవుల్లో ఉండి చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. డబ్బుకి ప్రేరేపించి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. ఇప్పుడైనా వైసీపీ నాయకులు తమ తప్పుని మన్నించి అందరూ
మూకమ్ముడిగా వైసీపీ నాయకులు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ పోయి వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని గుండు గీయించుకొని తప్పు అయిపోయింది అసలు మేము చేయము ఇలాంటివని చెప్పండి మిమ్మల్ని క్షమిస్తాడు ఆయన వెంకటేశ్వర స్వామి. లేకపోతే మీరు ఏ పదవిలో ఉన్నా ఎప్పుడైనా కానీ తప్పకుండా ఆయన కక్ష తీర్చుకుంటాడని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నాయుడుపేటలోని 14వ వార్డులోని గరిడి వీధిలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెన్షన్ పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరిపాలించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కరేనని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఒక్కరోజు ముందే ప్రజలకు పెన్షన్లను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెందుతుందని ఆమె తెలియజేశారు. వచ్చేసరికి నియోజకవర్గం అంతా కూడా, నియోజకవర్గం ఒకటే కాదు అన్ని నియోజకవర్గాలు, రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో మనకు 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే 2 కానీ 3 కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి 500 వాళ్ళ చేతికి తీసుకొని మీకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే ఎవరు కూడా అవాతాతలు ఎవరు మందులకి కానీ వాటికి ఇబ్బంది పడకుండా ఈరోజు ముందు రోజే మనకు పెన్షన్లు పంపిణీ చేయమని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే మనము అందరికీ కూడా పెన్షన్లు అందజేస్తున్నాం. అది కూడా తెల్లవారుజామున 5:30 నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం లోపు పెన్షన్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. అది కూడా సచివాలయం సిబ్బంది పొద్దుటి నుంచి కూడా ముందు రోజు నుంచి ఎవరెవరికి ఎన్ని పెన్షన్లు ఏంటి అని చెక్ చేసుకొని అన్నిటికి కూడా రెడీగా పెట్టుకొని ఉదయం 5:30 నుంచి సచివాలయం సిబ్బంది కూడా యాక్టివ్ గా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ చూసుకొని అందరికి అందజేయడం జరుగుతుంది. అలాగే అధికారులతో పాటు ఇక్కడ ప్రజా ప్రతినిధులు కూడా ఈ పెన్షన్ కార్యక్రమాలకి వచ్చి వాళ్ళకి ప్రాపర్ గా అందుతుందో లేదో తెలుసుకొని, అలాగే ఒక వార్డుకు వచ్చి ఆ వార్డు సమస్యలు తెలుసుకొని మీ అందరికీ పథకాలు అందేలాగా చూడటం బాధ్యతగా తీసుకొని మేమందరం కూడా ప్రతి నెల 1వ తారీఖు వచ్చి మీకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ గెలిచిన తర్వాత ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా మీరు పనిచేయాలి. అభివృద్ధి పనులు కావచ్చు, సంక్షేమ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్వరు వైసీపీ ఓటేశారనో లేదా వైసీపీ జెండా కట్టుకున్నారనో మీరు ఎవరికి పెన్షన్లు తీయడానికి కుదరదని మా అందరికీ కూడా చెప్పారు. అంత నిబద్ధతగా మన ముఖ్యమంత్రి గారు పేదలకి సహాయం చేయాలి. ఏదో ప్రలోభం వల్ల ఎవరో మాటలు విని వాళ్ళు వైసీపీకి ఓటేసినా సరే మీరు పార్టీలకు అతీతంగా పనిచేయండి, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు పనిచేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నాయకులందరం కూడా ఎంతో నిబద్ధతగా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనందరం పని కూడా చేస్తున్నాం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో అలా లేదు. తెలుగుదేశం జెండా కడితే వీళ్ళకి పెన్షన్లు తీయమని వాళ్ళు బయటే అంటే బహిరంగంగానే వాళ్ళు చెప్పేవాళ్ళు, వీళ్ళు తెలుగుదేశానికి ఓటేశారు వీళ్ళకి తీసేయండి. అట్లా ఎంతో మందికి పేదవాళ్ళకి పెన్షన్లు తీసేసిన పరిస్థితి. అందుకని ఎవరు కూడా జెండా కట్టుకోవడానికి భయపడే వాళ్ళు లేదా బయటికి రావడానికి భయపడే వాళ్ళు, ఇలా బయటకు వచ్చిన వాళ్ళని పెన్షన్లు తీసేసిన వాళ్ళు కూడా చూసాం. అలాంటి అరాచక పాలన లేకుండా ఈ రోజు పార్టీలకు అతీతంగా పేదవాళ్ళని చూస్తూ ఈ రోజు మనము ఈ పెన్షన్ కార్యక్రమాలు కావచ్చు, అలాగే తల్లికి వందనం కావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.